హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో హోళికా రాక్షస దహనం ఘనంగా జరిగింది. బషీర్బాగ్ అమ్మవారి ఆలయం ముందు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కట్టెలు, ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడికలు పేర్చి హోళికా దహనం చేశారు. బేగం బజార్లో డప్పు బాజాల చప్పుల మధ్య మార్వాడి మహిళలు హోళికా దహనాన్ని ప్రత్యేక పూజల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆనందోత్సాహాలతో హోళీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. కరీంనగర్ కోతిరాంపుల్లాలోని చౌరస్తాలో కాలనీ వాసులు కామదహన వేడుకలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఊర చెరువు కట్ట వద్ద పెద్ద ముత్యాలమ్మ గుడి ఎదుట కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్లో ఇందిరానగర్ కాలనీలో స్థానికులు పండుగ వాతావరణంలో కామదహనం చేసి చుట్టూ తిరుగుతూ రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మహబూబాబాద్ లో మార్వాడి యువమంచ్ మహిళా సఖీ మండలి ఆధ్వర్యంలో కాముడిని దహనం చేసి సంబరాలు చేసుకున్నారు. హోలీ రోజు చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఒక్కరోజు ముందే హోలీ నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలందరూ హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్ కి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.